హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను ఎకానమీ ఫ్యాకల్టీ బబితా సంతోష్ సార్. మరి ఈ రోజు ఎకానమీకి సంబంధించినటువంటి ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, దానికి సంబంధించిన వివరాల గురించి మనం మాట్లాడుకుందాం. నిరుద్యోగం, దానికి సంబంధించినటువంటి వివరాల గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఈ టాపిక్ ఏంటిది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటివో ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుంటా పోదామండి. నిరుద్యోగం, మరి ఎవరిని నిరుద్యోగులు అని, ఎలాంటి స్థితిని నిరుద్యోగం అని అనడం జరుగుతుంది అంటే, ఇక్కడ నిరుద్యోగం అంటే పని చేయాలని ఆసక్తి ఉన్న, పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న, మార్కెట్లో అమలులో ఉన్న వేతనం వద్ద పని దొరకని వ్యక్తినేమో నిరుద్యోగి అని, అలాంటి స్థితినేమో నిరుద్యోగం అని అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనకు పని చేయాలని ఆసక్తి ఉన్నా, పని చేయాలని ఆసక్తి ఉన్నా, పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ మార్కెట్లో ఎంతో కొంత, ఆ పని వద్ద ఎంతో కొంత వేతనాలు, సాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మార్కెట్లో అమలులో ఉన్న వేతనం వద్ద ఒక వ్యక్తికి గనక పని దొరకకపోతే అతన్నేమో నిరుద్యోగి అని, అలాంటి స్థితినేమో నిరుద్యోగం అన్ఎంప్లాయ్మెంట్ అనడం జరుగుతుంది. అంటే పని చేయాలని ఆసక్తి ఉన్న, పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న, మార్కెట్లో అమల్లో ఉన్న వేతనం వద్ద పని దొరకని వ్యక్తినేమో నిరుద్యోగి అని, అలాంటి స్థితినేమో నిరుద్యోగం అని అనడం జరుగుతుంది. మరి ఇక్కడ భారతదేశంలో జనాభాను లెక్కించడానికి వివిధ సంస్థలు ఉంటాయి, జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి వివిధ సంస్థలు ఉంటాయి, అదేవిధంగా పేదరికాన్ని లెక్కించడానికి కానీ, హెచ్డిఐని లెక్కించడానికి కానీ వివిధ సంస్థలు ఉంటాయి. మరి భారతదేశంలో నిరుద్యోగాన్ని లెక్కించడానికి నియమించబడ్డ అధికారిక సంస్థ ఏది? భారత్లో నిరుద్యోగాన్ని అంచనా వేయడానికి నియమించబడ్డ అధికారిక సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఎస్ఓ. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడదాం. అంటే భారత్లో నిరుద్యోగాన్ని లెక్కించే అధికారిక సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఎస్ఓ ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, జాతీయ గణాంకాల సర్వే సంస్థ లేదా జాతీయ నమూనాల సర్వే సంస్థగా దీన్ని చెప్పుకోవచ్చు ఎన్ఎస్ఎస్ఓను. ఈ ఎన్ఎస్ఎస్ఓ అనేది భారతదేశంలో నిరుద్యోగంతో పాటు పేదరికాన్ని కూడా ఇది లెక్కిస్తుంది. మరి ఎన్ఎస్ఎస్ఓ అనేది ఎప్పుడు ఏర్పడింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మరి ఎన్ఎస్ఎస్ఓ యొక్క ఏర్పాటు, ఎన్ఎస్ఎస్ఓను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇది 1950లో 1950లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, 1950లో. మరి ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎన్ఎస్ఎస్ఓ యొక్క హెడ్ క్వార్టర్, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో కలదు. మరి ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగం లెక్క కడుతుంది కదా. మరి నిరుద్యోగాన్ని లెక్కించేటువంటి క్రమంలో దీన్ని ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓని ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే మోస్పి, MOSPI అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో లేదా మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ఎస్ఎస్ఓను. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం, ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ఓను ఏర్పాటు చేయడం జరిగింది కదా. మరి దీనిలోనే బాగా చూసుకుంటే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎన్ఎస్ఎస్ఓను ఏ ఇన్స్టిట్యూట్ వారు ఏర్పాటు చేశారంటే ఇక్కడ ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టిక్స్
ఇన్స్టిట్యూట్, ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ ఇక్కడ NSSO ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి NSSO ను ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు? NSSO ను ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇక్కడ NSSO ను ఏ కమిటీ సిఫారసుల మేరకు అంటే డాక్టర్ పిసి మహల్నోబిస్, డాక్టర్ పిసి మహల్నోబిస్ కమిటీ సిఫారసుల మేరకు ఈ NSSO సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ NSSO నిరుద్యోగాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది? NSSO నిరుద్యోగాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది అంటే NSSO నిరుద్యోగాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కించడం జరుగుతుంది. అంటే NSSO నిరుద్యోగాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అధికారికంగా లెక్కిస్తుంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు సంవత్సరం అంటే ఏ సంవత్సరానికి సంబంధించిన ఆ సంవత్సరానికి సంబంధించిన వాల్యూస్ ను కూడా విడుదల చేయడం జరుగుతుంది. అధికారికంగా మాత్రం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రౌండ్స్ వైజ్ గా లెక్కించడం జరుగుతుంది. మరి ఇక్కడ NSSO నిరుద్యోగాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది కదా. లెక్కించిన తర్వాత వచ్చిన విలువ వాస్తవమా కాదా అని ధృవీకరించే అధికారిక సంస్థ భారత్ లో ఏది? NSSO నిరుద్యోగం లెక్కిస్తే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కించిన తర్వాత వచ్చిన విలువ వాస్తవమా కాదా అని ధృవీకరించే అధికారిక సంస్థ ఏది అంటే ఇక్కడ ప్లానింగ్ కమిషన్. ఏదైనా ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం. మరి ఇక్కడ ప్రణాళిక సంఘం ప్రజెంట్ అమల్లో ఉందా? ప్రణాళిక సంఘం ప్రజెంట్ అమల్లో లేదు. ప్రణాళిక సంఘం అనేది రద్దు కావడం జరిగింది. ప్రణాళిక సంఘం ప్రజెంట్ అమల్లో లేదు, దీన్ని రద్దు చేయడం జరిగింది. దీని స్థానంలో దేన్ని తీసుకురావడం జరిగింది? నీతి ఆయోగ్. అంటే ఇక్కడ ఏంటిది? ప్రణాళిక సంఘం 1950 మార్చి 15 నాడు అమల్లోకి రావడం జరిగింది. 1950 నుండి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చేరాక ఏ సంస్థ దీన్ని ధృవీకరించిందంటే మన ఆన్సర్ ఏముండాలంటే ప్లానింగ్ కమిషన్. ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ రద్దయిందో దాని తర్వాత వచ్చినటువంటి సంస్థ ఏదంటే నీతి ఆయోగ్. అంటే ఏంటిది? ఇక్కడ 2014 వరకు ఈ వాల్యూను ఏంటిది అధికారికంగా ధృవీకరించినటువంటి సంస్థ ప్లానింగ్ కమిషన్ అయితే 2015 జనవరి 1 నుండి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది కదా. అప్పటి నుండి నీతి ఆయోగ్ ఇక్కడ ఈ విలువను ధృవీకరించడం జరుగుతుంది అధికారికంగా. అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం నీతి ఆయోగ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది నాన్న? 2015 జనవరి 1 నాడు నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. దీనికి చైర్మన్ గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. ఇది దేని స్థానంలో వచ్చింది అంటే ఇక్కడ ప్లానింగ్ కమిషన్ స్థానంలో రావడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజెంట్ నీతి ఆయోగ్ అనేది అమల్లో ఉంది. అంటే NSSO సంస్థ నిరుద్యోగాన్ని లెక్కించిన తర్వాత అధికారికంగా దాన్ని ధృవీకరించే సంస్థ ఏదైనా ఉంది అంటే నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే భారత జాతీయ పరివర్తన సంస్థ పేరుతోటి నీతి ఆయోగ్ ను 2015 జనవరి 1 నాడు అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటది. ఓకేనా? మన నీతి ఆయోగ్ టాపిక్ అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటిది? ప్లానింగ్ కమిషన్ అనేది 2014 వరకు ధృవీకరిస్తే 2015 నుంచి మాత్రం నీతి ఆయోగ్ దీన్ని ధృవీకరించడం జరిగింది. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. భారతదేశంలో మనం అందరినీ నిరుద్యోగులు అనడానికి అవకాశం ఉందా లేదా? భారతదేశంలో అందరినీ మనం నిరుద్యోగులు అనలేం. మరి ఎవరిని నిరుద్యోగులు అనొచ్చు, ఎవరిని ఉద్యోగులు అనొచ్చు అంటే ఇక్కడ దేశ జనాభాకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ను మనం టచ్ చేస్తే ఎవరిని నిరుద్యోగులు అనొచ్చు, ఎవరిని ఎంప్లాయీస్ ఉద్యోగులు అనొచ్చు ఒక్కసారి చూద్దాం. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. మనం ఏంటంటే దేశ జనాభా మనకు చివరి జనాభా గణాంకాలు ఎప్పుడు జరిగినాయంటే అధికారికంగా 2011లో జరిగినాయి. అంటే ఇక్కడ 2011లో అధికారికంగా జనాభా లెక్కలు జరిగినాయి. 2011 ప్రకారం దేశ జనాభా 121.09 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇది
ఏంటిది భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి విలువ. మరి అదే విధంగా ఈ మధ్య కాలంలో డాటాను ఒక్కసారి తీసుకుందాం. అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 2025 ప్రకారం యుఎన్ఓ అంచనాల ప్రకారం 2025లో భారతదేశం యొక్క జనాభా 146.39 కోట్లుగా చెప్పుకోవచ్చు. అంటే సుమారుగా 146 కోట్ల జనాభా ప్రజెంట్ ఉంది. 146 కోట్ల జనాభా ఉంది. 2025 ప్రపంచ జనాభాను యుఎన్ఓ సంస్థ ఆధ్వర్యంలో లెక్క కడతారు కదా, UNFPA అంటే ఏంటిది, ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఫండ్ పాపులేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇక్కడ అంచనా వేయడం జరుగుతుంది. 2025 ప్రకారం భారతదేశ జనాభా ఎంత అంటే 146 కోట్లు. 2011 ప్రకారం అయితే 121 కోట్లుగా సాధారణంగా అంచనా వేసుకోవచ్చు. మరి దీనిలో భాగంగానే వీళ్ళందరినీ మనం నిరుద్యోగులు అనడానికి అవకాశం ఉందా అంటే లేదు. అందరినీ మనం నిరుద్యోగులు అనడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం, వీళ్ళందరినీ మనం నిరుద్యోగులు అనలేమంటే అసలు వీళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్లా ఉందో కూడా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి అంటే ఇక్కడ లేటెస్ట్ గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీని తీసుకుందాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే భారత్ లో ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయం లేదా జీవిత కాలం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనకు లేటెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డీటెయిల్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే 2025 మే 6 నాడు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? యుఎన్ఓ కి చెందిన UNDP సంస్థ, యుఎన్ఓ కి చెందిన UNDP అనేటువంటి సంస్థ, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇక్కడ 2025 మే 6 నాడు ప్రపంచ దేశాల యొక్క అభివృద్ధి స్థాయిలను అంచనా వేసి ఒక రిపోర్టును విడుదల చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటిదంటే HDR హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, మానవ అభివృద్ధి నివేదిక. ఈ రిపోర్ట్ ప్రకారం మన భారత్ లో ఒక వ్యక్తి యొక్క సగటు ఆయుర్దాయం ఎంత అంటే ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ పర్సన్స్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే 72 ఇయర్స్. ఇందులో మేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే ఇందులో మేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యావరేజ్ చేస్తే 71 అంటే 1 ఇయర్ తగ్గింది. అదే విధంగా ఫీమేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యావరేజ్ చేస్తే 74 ఇయర్స్. అంటే భారతదేశంలో ఇక్కడ పురుషుల ఆయుర్దాయం కంటే స్త్రీల యొక్క ఆయుర్దాయమే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇక్కడ 71 సంవత్సరాలు అయితే ఫీమేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 74 సంవత్సరాలు. మొత్తంగా ఆవరేజ్ చేస్తే ఇక్కడ 72 సంవత్సరాలు. భారత్ లో ఒక వ్యక్తి యొక్క సగటు ఆయుర్దాయం 72 సంవత్సరాలు. అంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం 2025 ప్రకారం భారతదేశ జనాభా ఎంత? 146 కోట్లు. ఓకేనా? రైట్. 2011 ప్రకారం అయితే ఓల్డ్ డాటా అంటే లాస్ట్ సెన్సెస్ 121 కోట్లు. ఇప్పుడు దీన్ని రెండింటిని కంపేర్ 146 కోట్ల జనాభా ఉంది. ఒక వ్యక్తి యొక్క సగటు ఆయుర్దాయం 72 సంవత్సరాలు ఉంది. మరి ఇప్పుడు ఈ 72 సంవత్సరాలలోనే మొత్తం దేశ జనాభా అంటే 146 కోట్ల దేశ జనాభా ఉంది. అవునా కాదా? మరి వీళ్ళలో అందరినీ మనం నిరుద్యోగులు అనవచ్చా అంటే అనరాదు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఇక్కడ ఆయుర్దాయాన్ని ఆధారంగా చేసుకొని దేశ జనాభాను మనం సాధారణంగా నిరుద్యోగం టాపిక్ లో 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆయుర్దాయాన్ని ఆధారంగా చేసుకొని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయుర్దాయాన్ని ఆధారంగా చేసుకొని దేశ జనాభాను మనం ఎన్ని రకాలుగా విభజించుకోవచ్చు అంటే దేశ జనాభాను 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఎట్లా? మొత్తం ఇక్కడ దేశ జనాభా 146 కోట్లు ఉంది. ఈ మొత్తం 146 కోట్ల జనాభా ఎంత? 0 to 72 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోనే ఉండడం జరుగుతుంది. అవునా కాదా? ఈ 146 కోట్ల జనాభా 72 సంవత్సరాల లోపే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వీళ్ళను కంపేర్ చేద్దాం. దేశ జనాభాను దీన్ని బేస్ చేసుకొని 3 రకాలు అనుకున్నాం కదా. ఒకటి ఇక్కడ 0 to 14 ఏజ్ గ్రూప్ ఒకటి, 0 to 14 ఏజ్ గ్రూప్ ఒకటి. అదే విధంగా రెండవది వచ్చేసి 15 to
15 to 64 ఏజ్ గ్రూప్. ఓల్డ్ డేటా తీసుకుంటే 15 to 59 మాత్రమే ఉండేది, కానీ న్యూ డేటా ఇప్పుడు 15 to 64. తర్వాత థర్డ్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 65 to ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది 72 ఇయర్స్ ఉంది, అంటే 65 ప్లస్ అన్నట్టు. ఇప్పుడు ఆయుర్దాయాన్ని ఆధారంగా చేసుకొని 2025 హెచ్డిఆర్ ప్రకారం మనం మాట్లాడతాం. 2025 హెచ్డిఆర్ ను బేస్ చేసుకుంటే ఆయుర్దాయం 72 సంవత్సరాలు కాబట్టి ఆ 72 సంవత్సరాల్లో 2025 ప్రకారం భారతదేశ జనాభా 146 కోట్లు కాబట్టి ఈ జనాభా 3 రకాలుగా విభజిస్తే ఫస్ట్ ఏమో 0 to 14 ఏజ్ గ్రూప్, 0 to 14 ఏజ్ గ్రూప్, 0 to 14 ఏజ్ గ్రూప్. మరి 0 to 14 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి జనాభా పని చేస్తుందా అంటే పని చేయదు. ఎందుకంటే వీళ్ళు చైల్డ్స్, చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళను పనులలో వాడుకోవడానికి అవకాశం ఉందా అంటే వాడుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా థర్డ్ వన్ తీసుకోండి. థర్డ్ వన్ 65 సంవత్సరాలు దాటినటువంటి ఎవరినైనా మనం ఏజ్డ్ పీపుల్స్ గా చెప్తాం. ఏజ్డ్ పీపుల్ గా చెప్పడం జరుగుతుంది. ఏజ్డ్ పీపుల్స్ గా చెప్పడం జరుగుతుంది అంటే వృద్ధులుగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు పనులలో పాల్గొనడానికి అవకాశం ఉందంటే వీళ్ళు కూడా పనులలో పాల్గొనడానికి అవకాశం లేదు. మరి దేశ జనాభాలో ఎవరిని మనము పని చేయడానికి అవకాశం ఉన్న ఏజ్ గ్రూప్ గా చెప్తారంటే దేశ జనాభాలో 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వారిని మాత్రమే పని చేయడానికి కావలసిన అర్హత వయసుగా చెప్పడం జరుగుతుంది. దేశ జనాభాలో 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే పని చేయడానికి కావాల్సిన అర్హత వయసుగా చెప్తారు. మరి వాళ్ళని ఏ పేరుతో పిలుస్తారు అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దాం. దేశ జనాభాలో మరి ఇక్కడ 15 to 64 ఏజ్ గ్రూప్ వాళ్ళను 15 to 64 ఏజ్ గ్రూప్ వాళ్ళను ఏ పేరుతో పిలుస్తారు అంటే శ్రామిక వర్గం లేబర్ ఫోర్స్, శ్రామిక వర్గం అనడం జరుగుతుంది. మరి ఇక్కడ శ్రామిక వర్గం 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వారందరినీ మన శ్రామిక వర్గం అంటారు. వీళ్ళు పని చేయడానికి కావలసిన అర్హత వయసు మాత్రమే. మరి ఈ శ్రామిక వర్గంలోని జనాభాను మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఇందులో పని చేసే జనాభా ఉంటుంది, పని చేయని జనాభా ఉంటుంది. అంటే ఈ జనాభాను మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో పని చేసే జనాభా, రెండవది వచ్చేసి పని చేయని జనాభా. మరి పని చేసే జనాభాను ఏమంటారు అంటే శ్రామికులు లేదా శ్రామిక జనాభా లేదా డైరెక్ట్ ఒకటే మాట ఉద్యోగులు ఎంప్లాయీస్, లేబర్స్ ఆర్ లేబర్ పాపులేషన్ ఆర్ ఎంప్లాయీస్ అని చెప్పుకోవచ్చు. మరి పని చేయని జనాభాని డైరెక్ట్ గా మన టాపిక్ ఏంటిది నిరుద్యోగులు. పని చేయని జనాభాను సాధారణంగా నిరుద్యోగులు అన్ఎంప్లాయీస్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ శ్రామిక వర్గంలోని జనాభాను 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి జనాభాను శ్రామిక వర్గంలో ఉన్న జనాభా అంటారు. ఆ శ్రామిక వర్గంలోని జనాభాను మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి పని చేసే జనాభా, 2 పని చేయని జనాభా. పని చేసే జనాభాను శ్రామికులు లేదా శ్రామిక జనాభా లేదా ఉద్యోగులు అంటే, పని చేయని జనాభాను నిరుద్యోగులు అన్ఎంప్లాయీస్ అనడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. శ్రామిక వర్గం అనుకున్నాం కదా, శ్రామిక వర్గం ఇక్కడ శ్రామిక వర్గం లేబర్ ఫోర్స్. శ్రామిక వర్గంలోని జనాభాను 2 రకాలు అనుకున్నాం కదా. పనిచేసే వారిని అంటే ఇక్కడ పనిచేసే జనాభా ఒకటి ప్లస్ పని చేయని జనాభా. మరి ఇక్కడ పనిచేసే జనాభాను ఏమనుకోవచ్చు? పనిచేసే జనాభాను డైరెక్ట్ గా మనం ఇక్కడ శ్రామికులు లేదా శ్రామిక జనాభా లేదా ఉద్యోగులు ఒక పదం తీసుకుంటున్నా శ్రామికులు. మరి పని చేయని జనాభాను ఏమనుకోవచ్చు? డైరెక్ట్ గా నిరుద్యోగులు అనుకోవచ్చు. అంటే ఇక్కడ శ్రామిక వర్గంలో పనిచేసే శ్రామికులు ఉంటారు, పని చేయని నిరుద్యోగులు ఉంటారు. ఈ శ్రామికుల్ని మనం సాధారణంగా ఉద్యోగులు అనుకోవచ్చు. ఒక పదాన్ని మాత్రం వాడుతుంది ఇక్కడ. మరి అదే విధంగా ఇక్కడ మనం శ్రామిక వర్గం నుండి పనిచేసే శ్రామికులను తీసివేస్తున్నా.
పనిచేసే శ్రామికులను తీసివేస్తే మిగిలే వాళ్ళు ఎవరు అంటే నిరుద్యోగులు. మిగిలే వాళ్ళు ఎవరు? నిరుద్యోగులుగా మనం చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా ఇదే శ్రామిక వర్గం నుండి పనిచేయని నిరుద్యోగులను తీసేద్దాం. అప్పుడు ఎవరు మిగులుతారు? శ్రామికులు అంటే పని చేసేటువంటి శ్రామికులు మిగలడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనము శ్రామిక వర్గంలో పనిచేసే జనాభా, పని చేయని జనాభా రెండు అంశాలు మాట్లాడుకున్నాం. మరి దానిలో ఇక్కడ శ్రామిక వర్గంలో పనిచేసే శ్రామికుల విలువను తెలుసుకోవడానికి అవకాశం ఉంది, పనిచేయని నిరుద్యోగుల విలువను తెలుసుకోవడానికి, అంటే సంఖ్యాపరంగా తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. మరి సంఖ్యాపరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది, కానీ మరి శాతపరంగా ఎట్లా కనుక్కోవచ్చు? నిరుద్యోగిత శాతాన్ని ఎట్లా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ నిరుద్యోగిత రేటు ఇజ్ ఈక్వల్ టు నిరుద్యోగిత రేటు అంటే నిరుద్యోగిత శాతం అన్నట్టు. నిరుద్యోగిత శాతాన్ని కనుక్కోవడానికి ఏ సూత్రాన్ని, ఏ ఫార్ములాను వాడడం జరుగుతుందంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం నిరుద్యోగుల సంఖ్య బై అదేవిధంగా శ్రామిక వర్గం అంటే 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి మొత్తం జనాభాను మన శ్రామిక వర్గం, నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక వర్గం ఇంటూ 100 చేసుకుంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తెలియడం జరుగుతుంది. అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100 చేసుకుంటే నిరుద్యోగిత శాతం అనేది తెలుస్తుంది. అది 5% ఉందా, 10% ఉందా, అది ఎంత ఉండొచ్చు. మరి ఇక్కడ ఆ వచ్చినటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని 2014 వరకు అయితే ప్రణాళిక సంఘం ధృవీకరించేది. 2014 తర్వాత అంటే 2015 నుండి మాత్రం ఈ విలువను అధికారికంగా ధృవీకరించే అధికారిక సంస్థ ఏదైనా ఉంది అంటే నీతి ఆయోగ్. అవునా కాదా? మరి ఇక్కడ ఇప్పుడు మనం నిరుద్యోగుల సంఖ్యను, అదేవిధంగా శ్రామికుల సంఖ్యను, నిరుద్యోగిత శాతాన్ని కనుక్కోవడానికి కొంత ఇన్ఫర్మేషన్ మాట్లాడినాం కదా. ఇప్పుడు ఈ పని చేసేటువంటి శ్రామికులు ఉన్నారు కదా, మనకి ఇక్కడ దేశ జనాభాలో పనిచేసే వారిని మనం సాధారణంగా ఏమంటారు? శ్రామికులు లేదా శ్రామిక జనాభా లేదా ఉద్యోగులు అంటారు కదా. ఈ పనిచేసే శ్రామికుల గురించి మాట్లాడదాం. పనిచేసేటువంటి శ్రామికులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక్కడ పనిచేసే శ్రామికులను మనం సాధారణంగా ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ పనిచేసేటువంటి శ్రామికులు ఎవరైతే ఉంటారో పనిచేసే శ్రామికులను మనం 3 రకాలుగా పేర్కొనవచ్చు. ఒకరేమో ప్రధాన శ్రామికులు మెయిన్ వర్కర్స్, రెండవ వర్గం వచ్చేసి ఉపాంత శ్రామికులు మార్జినల్ వర్కర్స్, అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ప్రామాణిక శ్రామికులు స్టాండర్డ్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయీస్. ఏ పదాన్ని వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకటేమో ప్రధాన శ్రామికులు, రెండవది వచ్చేసి ఉపాంత శ్రామికులు, మూడవది వచ్చేసి ప్రామాణిక శ్రామికులు. ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా వాడుతున్నటువంటి పదం ఏదైనా ఉందంటే ప్రామాణికమైన శ్రామికులు. గతంలో అయితే ఈ 2 అంశాలను మాత్రమే తీసుకునే వాళ్ళు, ప్రజెంట్ ఈ పదాన్ని కూడా వాడుకలోకి తీసుకురావడం జరిగింది. మరి ఒక్కొక్క అంశం గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ప్రధాన శ్రామికులు అంటే ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ప్రధాన శ్రామికులు, మనం ఒక వ్యక్తిని ప్రధాన శ్రామికుడు అనాలన్నా, ఉపాంత శ్రామికుడు అనాలన్నా, ప్రామాణికమైనటువంటి శ్రామికుడు అనాలన్నా ఖచ్చితంగా సర్వే జరపాల్సింది. అంటే సర్వే జరిపే సంవత్సరంలో ఒక వ్యక్తికి లేదా వివిధ వ్యక్తులకి 6 నెలల కంటే ఎక్కువ రోజులు లేదా 183 రోజుల కంటే ఎక్కువ రోజులు పనిలో పాల్గొంటే లేదా పని లభిస్తే వారిని ప్రధాన శ్రామికులు అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, సర్వే జరిపే సంవత్సరంలో ఒక వ్యక్తికి లేదా వివిధ వ్యక్తులకి 6 నెలల కంటే ఎక్కువ రోజులు లేదా 183 రోజుల కంటే ఎక్కువ రోజులు ఎవరికైతే ఎక్కువ పని లభిస్తుందో వారందరినీ కూడా ప్రధాన శ్రామికులు అనుకోవచ్చు. అంటే వన్ వర్డ్, సర్వే జరిపే సంవత్సరంలో 6 నెలల కంటే లేదా 183 రోజుల కంటే ఎక్కువ రోజులు పనిలో పాల్గొనే వారిని ప్రధాన శ్రామికులు అనుకోవచ్చు.
మన ప్రధాన శ్రామికులకు ఎగ్జాంపుల్ గా ఎవరిని చెప్పుకోవచ్చు? ప్రధాన శ్రామికులకు ఎగ్జాంపుల్ గా ఎవరిని పేర్కొనవచ్చు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మనం ప్రధాన శ్రామికులకి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓ కానిస్టేబుల్ కావచ్చు, ఓ ఎస్ఐ కావచ్చు, ఓ ఎంఆర్ఓ కావచ్చు, ఓ గవర్నమెంట్ టీచర్ కావచ్చు, ఓ గవర్నమెంట్ లెక్చరర్ కావచ్చు. అంటే ప్రభుత్వ ఉద్యోగులను మనం సాధారణంగా ఇక్కడ మెయిన్ వర్కర్స్ గా పేర్కొనవచ్చు. ఓకేనా, రైట్. అదే విధంగా రెండవది ఉపాంత శ్రామికుల గురించి మాట్లాడదాం. ఉపాంత శ్రామికులు, మార్జినల్ వర్కర్స్, సర్వే జరిపే సంవత్సరంలో 6 నెలల కంటే తక్కువ రోజులు లేదా 183 రోజుల కంటే తక్కువ రోజులు పనిలో పాల్గొనే వారిని ఉపాంత శ్రామికులు అంటారు. అంటే ఆపోజిట్ వాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనం ప్రధాన శ్రామికులను ఏమనుకున్నాం, 6 నెలల కంటే ఎక్కువ రోజులు లేదా 183 రోజుల కంటే ఎక్కువ రోజులు అనుకున్నాం. ఇప్పుడు 6 నెలల కంటే తక్కువ రోజులు లేదా 183 రోజుల కంటే తక్కువ రోజులు అనేది దేనికి వర్తిస్తుంది? ఉపాంత శ్రామికులు. అంటే సర్వే జరిపే సంవత్సరంలో ఒక వ్యక్తికి లేదా వివిధ వ్యక్తులకి ఎంత 6 నెలల కంటే తక్కువ రోజులు పని లభించిన, అదే విధంగా 183 రోజుల కంటే తక్కువ పని లభించిన అంటే 6 నెలల కంటే తక్కువ లేదా 183 రోజుల కంటే తక్కువ రోజులు పనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మనం ఏమనుకోవచ్చు అంటే ఉపాంత శ్రామికులు అనుకోవచ్చు. ఉపాంత శ్రామికులకు ఎగ్జాంపుల్ గా ఎవరిని చెప్పుకోవచ్చు? ఉపాంత శ్రామికులకి ఎగ్జాంపుల్ గా ఎవరిని పేర్కొనవచ్చు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం నాన్న. ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఇక్కడ డైలీ లేబర్స్ అంటే రోజువారీ కూలీలను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అదే విధంగా తీసుకున్నట్లయితే అగ్రికల్చర్ లేబర్స్, వ్యవసాయ కూలీలు, అగ్రికల్చర్ లేబర్స్ వ్యవసాయ కూలీలు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అదే విధంగా షుగర్ ఫ్యాక్టరీ లేబర్స్ ఆర్ వర్కర్స్, ఏ పదమన్నా వాడుకోవచ్చు. షుగర్ ఫ్యాక్టరీ అంటే చక్కెర కర్మాగారాల్లో పనిచేసేటువంటి కార్మికులను కానీ, అదే విధంగా జూట్ మిల్ వర్కర్స్ ఆర్ లేబర్స్ అంటే జనపనార పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులను కానీ, అదే విధంగా తీసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేబర్స్ అంటే ఉపాధి హామీ కూలీలు కానీ, అదే విధంగా తీసుకున్నట్లయితే ఉపాధి హామీ కూలీలతో పాటు ఇక్కడ ఏంటిదండి, మనకి ఇక్కడ ఏంటిది ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఉపాంత శ్రామికులకు, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా 6 నెలల కంటే తక్కువ రోజులు మాత్రమే పని లభిస్తుంది. 6 నెలల కంటే తక్కువ రోజులు మాత్రమే పని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ లేబర్స్ తీసుకోండి ఎగ్జాంపుల్. మనకు సింపుల్ గా మనకు చెరుకు పంటకు సంబంధించి చెరుకు సంవత్సరంలో ఒక పంటను మాత్రమే పండిస్తారు. చెరుకు పంటను పండించిన తర్వాత ఆ పంటను షుగర్ ఫ్యాక్టరీకి తరలిస్తే అందులో పనిచేసేటువంటి ఈ వర్కర్స్, ఈ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎన్ని రోజుల పాటు పని లభిస్తా అంటే ఒక పంటనే కాబట్టి కేవలం 6 నెలల కంటే తక్కువ రోజులు మాత్రమే పని లభిస్తుంది. 6 నెలల కంటే తక్కువ రోజులు పని లభించే ఎవరినైనా మనం ఏమనుకోవచ్చు అంటే మార్జినల్ వర్కర్స్ ఆర్ మార్జినల్ ఎంప్లాయీస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ వర్కర్స్ అంటే ఏంటిది? ఉపాధి హామీ కూలీలు. ఈ 100 రోజుల పనికి ఆహార పథకం కదా, 100 రోజుల పనికి ఆహార పథకం కోసం పర్టికులర్ గా కొంతమంది వెళ్తారు. వాళ్ళకి కేవలం 100 రోజులు లేకుంటే మిగతా కొన్ని రోజులు మాత్రమే పని లభిస్తాయి. ఇలాంటి వారందరూ కూడా దేని కిందికి వస్తారంటే ఉపాంత శ్రామికులు. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ప్రధాన శ్రామికులేమో 6 నెలల కంటే ఎక్కువ రోజులు పనిచేయాలి, ఉపాంత శ్రామికులేమో 6 నెలల కంటే తక్కువ రోజులు పనిచేస్తే, అంతేనా కదా? మరి ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ మొత్తం జనాభాలో ప్రధాన శ్రామికుల యొక్క వాటా ఎంత అంటే 75.2% ఉండేది. 75.2% ఉండేది.
మరి 2011 ప్రకారం ఉపాంత శ్రామికుల యొక్క వాటా ఎంత ఉండే అంటే ఇక్కడ 24.8%. అంటే ఇక్కడ చూడండి 2011 జనాభా లెక్కల ప్రకారం, ఎందుకంటే లాస్ట్ సెన్సెస్ మన దగ్గర అవే ఉన్నాయి కదా. లాస్ట్ సెన్సెస్ ప్రకారం మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ఇక్కడ 2011 ప్రకారం ఇక్కడ మెయిన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వాటా మొత్తం 100%. ఇక్కడ చూడండి మొత్తం 100%గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం 100%లో మెయిన్ వర్కర్స్ యొక్క షేర్ వచ్చేసి 75.2% అయితే మార్జినల్ వర్కర్స్ యొక్క షేర్ వచ్చేసి 24.8%. ఓకేనా? ఇది 2011 సెన్సెస్ ప్రకారం మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నాన్న. మరి అదే విధంగా ఈ మధ్య కాలంలో కొత్త ఇన్ఫర్మేషన్ కూడా వాడుకలోకి తీసుకురావడం జరిగింది. అదేంటిదంటే ప్రామాణికమైనటువంటి శ్రామికులు, స్టాండర్డ్ వర్కర్స్ ఆర్ స్టాండర్డ్ ఎంప్లాయీస్. మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ప్రామాణిక శ్రామికులు, స్టాండర్డ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఆ రెండు శ్రామికులు అంటే ఇంతకు ముందు మాట్లాడుకున్నటువంటి 2 రకాల శ్రామికులతో పోలిస్తే ఇది కాస్త భిన్నంగా కనబడుతుంది. ఏంటిది? మనకు ఇక్కడ సర్వే జరిపే సంవత్సరంలో 240 రోజులు గాని లేదా అంతకు మించి గాని ఎవరైతే పనిలో పాల్గొంటారో వాళ్ళందరినీ కూడా మనం ఏమనుకోవచ్చు అంటే ప్రామాణికమైనటువంటి శ్రామికులు, స్టాండర్డ్ ఎంప్లాయీస్. 240 కానీ 240 అంటే 250 రోజులు కావచ్చు, 270 రోజులు కావచ్చు, 273 రోజులు కావచ్చు, 290 రోజులు కావచ్చు, ఇట్లా అన్నట్టు. అంటే ఇక్కడ 240 రోజుల కంటే ఎక్కువ రోజులు ఎవరైతే పనిలో పాల్గొంటారో వాళ్ళందరినీ కూడా ప్రామాణికమైనటువంటి శ్రామికులు అన్నట్టు. ఈ మధ్య కాలంలో ఇది వాడుకలోకి రావడం జరిగింది నాన్న. ఓకేనా? రైట్. దీంతో పాటు మరి ఇంకా ఏంటి అంటే నిరుద్యోగానికి సంబంధించినటువంటి రకాలను తెలుసుకుందాం. ఆ రకాలను తెలుసుకునేటువంటి అంశంలో కీ పాయింట్స్ అంటే ఏంటిది? నిరుద్యోగానికి సంబంధించిన రకాలు అర్థం కావాలంటే దానికి లింక్డ్ టాపిక్ అయినటువంటి వరల్డ్ ఎకానమీస్ గురించి మనం మాట్లాడుకుందాం. వరల్డ్ ఎకానమీస్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఏంటి అంటే 1 క్యాపిటలిస్ట్ ఎకానమీ, 2 సోషలిస్ట్ ఎకానమీ, 3 మిక్స్డ్ ఎకానమీ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే ఇవి ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను తెలియజేస్తాయి. అంటే ఏంటిది? ఏ దేశాల్లో ఎలాంటి నిరుద్యోగం ఉందో తెలుసుకోవాలంటే మనకు వరల్డ్ ఎకానమీస్ మీద కొంత క్లారిటీ ఉండాలి. మరి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిస్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి మీకు లోగోను కూడా మీకు ఇవ్వడం జరిగింది. క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటంటే ఒక దేశం పైన గాని, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన గాని కేవలం ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్ రంగాలు పెట్టుబడులను పెట్టి వస్తు సేవల ఉత్పత్తిని జరిపితే దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దాం నాన్న. ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక దేశం పైన గాని లేదా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన గాని ఎవరు పెట్టుబడులు పెట్టాలి? ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్ రంగాలు లేదా ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులను పెట్టి వేటిని ఉత్పత్తి చేయాలి? వస్తు సేవల ఉత్పత్తిని గనక జరిపితే అలాంటి ఆర్థిక వ్యవస్థను ఏమనుకోవచ్చునంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో లేదా ప్రైవేట్ రంగం ఆధ్వర్యంలో ఒక వ్యవస్థలో పెట్టుబడులు జరిగి వస్తు సేవల ఉత్పత్తి జరిపితే అది క్యాపిటలిస్ట్ ఎకానమీగా చెప్పుకోవచ్చు. మరి క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఏ అంశాలు ఉంటాయి? దీన్ని ఎవరు డిజైన్ చేశారు? వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మనం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. మరి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ఎవరు రూపొందించారు? ఆడమ్ స్మిత్. ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అంటే ఇక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ఆర్థికవేత్త ఎవరన్నా ఉన్నారు అంటే ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ను ఏ పేరుతో పిలవడం జరుగుతుంది? ఆడమ్ స్మిత్ ను ఏ పేరుతో పిలవడం జరుగుతుందంటే ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ పేరుతోటి
ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలవడం జరుగుతుందంటే ఆడమ్ స్మిత్ అనేటువంటి ఆర్థికవేత్తను పిలవడం జరుగుతుంది. ఆడమ్ స్మిత్ యొక్క ప్రముఖ గ్రంథం ఏంటిది? ఆడమ్ స్మిత్ యొక్క ప్రముఖ గ్రంథం, ఆడమ్ స్మిత్ యొక్క ప్రముఖ గ్రంథం మెయిన్ థియరీ ఏంటిది అంటే, సాధారణంగా మాట్లాడితే వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పదం వాడుకోవచ్చు నాన్న. వెల్త్ ఆఫ్ నేషన్స్, వెల్త్ ఆఫ్ నేషన్స్, వెల్త్ ఆఫ్ నేషన్స్. కానీ ఫుల్ ప్లెడ్జ్ గా మాట్లాడితే దీన్ని అండ్ ఎంక్వైరీ ఇంటూ నేచర్ అండ్ కాసెస్ significance of wealth of nations. ఫుల్ ప్లెడ్జ్ గా మాట్లాడితే ఈ పదం వాడుకోవచ్చు నాన్న. అండ్ ఎంక్వైరీ ఇంటూ నేచర్ అండ్ కాసెస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ పదాన్ని రెగ్యులర్ గా వాడొచ్చు కానీ ఫుల్ ప్లెడ్జ్ గా మాట్లాడుతుంది. దేశాల సంపద స్వభావం కారకాల పరిశోధన, దేశాల సంపద స్వభావం కారకాల పరిశోధన అనేటువంటి గ్రంథంలో ఎకనామిక్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను 1776లో ఈ గ్రంథంలో వివరించడం జరిగింది నాన్న. 1776లో ఈ గ్రంథంలో ఎకనామిక్స్ సంబంధించినటువంటి చాలా అంశాలను ఈ గ్రంథంలోనూ వివరించడం జరిగింది. అందుచేత ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, అర్థశాస్త్ర పితామహుడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మరి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం నాన్న. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి చూద్దాం నాన్న. మరి ఇక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒక్కసారి మాట్లాడదాం నాన్న. రైట్, ఇక్కడ క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటిది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ మనం ఇంతకుముందు డెఫినేషన్ మాట్లాడినాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ రంగాలు కానీ పెట్టుబడులను పెట్టి వస్తు సేవల ఉత్పత్తిని జరిపితే అలాంటి ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. మరి ఇక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు ప్రైవేట్ రంగానికి మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే ఈ వ్యవస్థలో పెట్టుబడుల విషయంలో పెద్దగా జోక్యం చేసుకునే రంగం ఏదన్నా ఉందంటే ప్రభుత్వ రంగం. అంటే ఇక్కడ ఈ వ్యవస్థలో పెట్టుబడుల విషయంలో పెద్దగా జోక్యం చేసుకోనటువంటి రంగం ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వ రంగం. అంటే ఈ వ్యవస్థలో ప్రభుత్వ రంగం పెట్టుబడుల విషయంలో పెద్దగా జోక్యం చేసుకోదు. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. మరి ఈ వ్యవస్థలో ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెడతారు కదా, ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టినప్పుడు లాభాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెడతారా, నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెడతారా, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెడతారా అంటే ఇక్కడ ఈ వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేట్ రంగాలు ప్రైవేట్ రంగాలు లాభాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెడతారా, నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెడతారా, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెడతారా అంటే ఇక్కడ లాభం, ప్రాఫిట్ లేదా లాభార్జన ప్రాఫిట్ ను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే లాభం లేకుండా ఏ వ్యవస్థ గాని ఏ వ్యక్తి గాని ఏ వ్యవస్థను నడిపించలేడు. మరి లాభం రావాలంటే వీళ్ళు ప్లానెడ్ వైజ్ గా ముందుకెళ్ళన్నా ఈ వ్యవస్థలో అన్ప్లానెడ్ వైజ్ గా ముందుకెళ్ళన్నా అంటే ఇక్కడ ఈ వ్యవస్థలో మీన్ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంతా క్యాపిటలిస్ట్ ఎకానమీ గురించి మనం మాట్లాడుతున్నాం. క్యాపిటలిస్ట్ ఎకానమీలో ప్రైవేట్ వ్యక్తులకు లాభం రావాలంటే ఎప్పుడు ప్రణాళిక రహితంగా ముందుకెళ్ళాలన్నా, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళద్దు. ఎందుకంటే అవసరాన్ని బట్టి ధర తగ్గించాలి, అవసరాన్ని బట్టి ధర పెంచాలి. పర్ఫెక్ట్ గా ప్లానింగ్ పెట్టుకొని పోతే వస్తు సేవలకు పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు. అందుకే అవసరాన్ని బట్టి ధరలు పెంచాలి, అవసరాన్ని బట్టి ధరలు తగ్గించాలి. కాబట్టి మనం ప్లానెడ్ వైజ్ గా పోతే సక్సెస్ కాలేము, ప్రాఫిట్స్ రావు అనేది కాన్సెప్ట్. మరి ఇక్కడ ఈ వ్యవస్థలో ప్రతిసారి లాభాలు రావాలని ఎక్కడ రాసి పెట్టుందా? ప్రతిసారి లాభాలు రావాలని ఎక్కడ రాసి పెట్టలేదు కదా. మరి ఇక్కడ లాభాలు రావాలంటే ఇక్కడ ఈ వ్యవస్థలో లాభాలు రావాలంటే ప్రతిసారి లాభాలు రావడం రావు. కాబట్టి మరి ఈ వ్యవస్థలో ఏర్పడేవి ఏంటివంటే ఇక్కడ ఈ వ్యవస్థలో వ్యాపార చక్రాలు, బిజినెస్
వ్యాపార చక్రాలు, బిజినెస్ సైకిల్స్ వ్యాపార చక్రాలు అనేవి కూడా ఏర్పడతాయి. అంటే ప్రతిసారి లాభం రావని ఎక్కలేదు, మరి ఒక్కొక్కసారి నష్టం కూడా రావచ్చు కదా. అంటే ఏంటిది, లాభ నష్టాలకు సంబంధించిన అంశం ఏది అంటే వ్యాపార చక్రాలు మనం సాధారణంగా లాభ నష్టాలుగా చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ ఆర్ లాసెస్. ప్రైవేట్ వ్యక్తి యొక్క మెయిన్ కాన్సెప్ట్ లాభమే, కానీ లాభం రావాలని ప్రతిసారి ఎక్కడ లేదు కాబట్టి ఒక్కొక్కసారి లాభం రావచ్చు, ఒక్కొక్కసారి నష్టం రావచ్చు. దాన్ని ఏమంటారంటే వ్యాపార చక్రాలు. ఈ వ్యవస్థలో ఏర్పడే వాటిని వ్యాపార చక్రాలు అనడం జరుగుతుంది. మరి ఈ వ్యవస్థను నడిపించేటువంటి దేశాల గురించి మాట్లాడాలి. ఈ వ్యవస్థను నడిపించేటువంటి దేశాల్లో మార్కెట్ వ్యవస్థ అనేది స్వతంత్రంగా ఉంటుందా, లేదా స్వేచ్ఛాయుతంగా ఉంటుందా, లేదా నియంత్రణతో కూడినటువంటి వ్యవస్థగా ఉంటుందా అంటే ఈ వ్యవస్థలో వ్యాపారం అనేది స్వేచ్ఛాయుతంగా ఉంటుంది. అంటే ఈ వ్యవస్థలో స్వేచ్ఛాయుత వ్యాపారం అనేది కొనసాగుతుంది. అంటే ఇక్కడ కాస్త ఫ్రీడమ్ మార్కెట్ అనేది ఉండడం జరుగుతుంది. ఫ్రీడమ్ మార్కెట్ అనేది ఈ వ్యవస్థలో క్యాపిటలిస్ట్ ఎకానమీలో కనబడుతుంది. మరి ఇక్కడ ఈ వ్యవస్థలో మేజర్ గా మార్కెట్ లో కీలక పాత్ర పోషించేది ఏది? ఈ వ్యవస్థలో మార్కెట్ లో కీలక పాత్ర పోషించేది ఏదంటే ధర లేదా ధరల యంత్రాంగం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ లో కీ రోల్ పోషించేది ప్రైసెస్ మెకానిజం అనేది కీ రోల్ పోషించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ వ్యవస్థలో అమ్మే వారికి ఎక్కువ హక్కు ఉంటుందా, లేదా వస్తువులను వినియోగించుకునే వినియోగదారులకి ఎక్కువ హక్కు ఉంటుందా? అంటే ఈ వ్యవస్థలో అమ్మకందారులకు ఎక్కువ హక్కు ఉంటుందా, వినియోగదారులకు ఎక్కువ హక్కు ఉంటుందా? అంటే ఈ వ్యవస్థలో అమ్మకందారుల కన్నా వినియోగదారులకే ఎక్కువ హక్కు ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ సెల్లర్ కన్నా కన్జ్యూమర్కే హైయెస్ట్ ప్రియారిటీ అనేది ఉండడం జరుగుతుంది. వాడి ఇష్టం ఉంటే కొంటాడు, లేదంటే వదిలిపెడతాడు అంతే. కానీ ఖచ్చితంగా కొనాల్సినటువంటి రూల్ అనేది ఎక్కడ లేదు. అమ్మేవాడు ఎన్ని వస్తువులను అమ్మవచ్చు, ఎంత ధరకైనా అమ్మవచ్చు, కానీ అది కొనేవాడి ఇష్టం. అంటే ఈ ఇద్దరు వ్యక్తుల విషయంలో ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అంటే కన్జ్యూమర్కే. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ వ్యవస్థకు ఉదాహరణగా ఏ దేశాలను చెప్పుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ గా అమెరికా, అదే విధంగా బ్రిటన్, అదే విధంగా స్విట్జర్లాండ్, అదే విధంగా సింగపూర్, అదే విధంగా జపాన్, అదే విధంగా జర్మనీ. ఇలాంటి దేశాలన్నింటినీ కూడా మనం క్యాపిటలిస్ట్ ఎకానమీకి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఒక మాట తీసుకోవచ్చు, అమెరికా కానీ, బ్రిటన్ కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, సింగపూర్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇలాంటి దేశాలను మనం బ్యాక్వర్డ్ కంట్రీస్ అనుకోవచ్చా, డెవలప్డ్ కంట్రీస్ అనుకోవచ్చా, డెవలపింగ్ కంట్రీస్ అనుకోవచ్చా అంటే ఇలాంటి దేశాలన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఏ దేశాల్లో కనబడుతుంది అనేటువంటి ఆన్సర్ మనకు తీసుకోవాలంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఎక్కువ కనబడుతుంది. మరి అదే విధంగా ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఏ రంగాల్లో కనబడుతుంది అన్నప్పుడు మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రైవేటు రంగాలు అని తీసుకోవాలి. ప్రైవేట్ సెక్టార్ లో ఈ వ్యవస్థ క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది ప్రైవేట్ వ్యవస్థలో ఎక్కువగా కనబడుతుంది. ఇది క్యాపిటలిస్ట్ ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదే విధంగా తీసుకున్నట్లయితే మనం ఇక్కడ సెకండ్ వన్ తీసుకుందాం, సోషలిస్ట్ ఎకానమీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఒక దేశం పైన కానీ, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ప్రభుత్వ రంగం కనుక పెట్టుబడులను పెట్టి వస్తు సేవల ఉత్పత్తిని జరిపితే దాన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అని అంటారు. ఒక దేశం పైన కానీ, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ఎవరు పెట్టుబడులు పెట్టాలి? ప్రభుత్వ రంగమే పెట్టుబడులు పెట్టి వస్తు సేవల ఉత్పత్తిని జరిపితే దాన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిస్ట్ ఎకానమీ అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక దేశం పైన కానీ,
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన గాని ఎవరు పెట్టుబడులు పెట్టాలి? గవర్నమెంట్ మాత్రమే, లేదా గవర్నమెంట్ సెక్టార్ మాత్రమే పెట్టుబడులను పెడితే అలాంటి ఆర్థిక వ్యవస్థను సోషలిస్ట్ ఎకానమీ అనడం జరుగుతుంది. మరి ఈ సోషలిస్ట్ ఎకానమీని ఎవరు డిజైన్ చేశారు అంటే కార్ల్ మార్క్స్. అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుందాం. ఇక్కడ సోషలిస్ట్ ఎకానమీని ఎవరు డిజైన్ చేశారు అంటే ఇక్కడ కార్ల్ మార్క్స్. ఇక్కడ కార్ల్ మార్క్స్ ఇక్కడ ఒక్కసారి తీసుకుంటే కార్ల్ మార్క్స్ ను ఒక్కసారి తీసుకుంటే ఇతన్ని ఏ పేరుతో పిలవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఫాదర్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ అనే పేరుతోటి ఇతన్ని పిలుచుకోవచ్చు. అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ యొక్క పితామహుడిగా ఎవరిని పిలుచుకోవచ్చు అంటే కార్ల్ మార్క్స్ ని పిలుచుకోవచ్చు. అదే విధంగా ఇతని యొక్క ప్రముఖ గ్రంథాలు ఏంటివి అంటే ఒకటి దాస్ క్యాపిటల్, రెండవది వచ్చేసి ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లేదా మేనిఫెస్టో అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి అదే విధంగా ఇతడు సోషలిస్ట్ ఎకానమీ డిజైన్ చేశాడు కదా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి తీసుకుందాం. సోషలిస్ట్ ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. సోషలిస్ట్ ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి మాట్లాడితే రైట్, ఇక్కడ మనం ఒక్కసారి రైట్ సోషలిస్ట్ ఎకానమీ. మరి ఇక్కడ ఈ వ్యవస్థలో ప్రభుత్వ రంగం పెట్టుబడులు పెట్టాలనుకున్నాం. ప్రభుత్వ రంగమే పెట్టుబడులను పెట్టి వస్తు సేవల ఉత్పత్తి జరపాలి. అంటే ఇక్కడ పెట్టుబడుల విషయంలో జోక్యం లేనిది ఎవరికి అన్నట్టు అంటే ఈ వ్యవస్థలో పెట్టుబడుల విషయంలో ఏ రంగం జోక్యం చేసుకోదు అంటే ప్రైవేట్ రంగం జోక్యం చేసుకోదు. ఏ రంగం పెట్టుబడుల విషయంలో జోక్యం చేసుకోదు? ప్రైవేట్ రంగం జోక్యం చేసుకోదు. మరి ఈ వ్యవస్థలో ప్రభుత్వం పెట్టుబడులను పెడుతుంది కదా, అలాంటప్పుడు లాభార్జన ధ్యేయంగా ఈ వ్యవస్థలో పనిచేస్తుందా? నష్టాన్ని బేస్ చేసుకొని పనిచేస్తుందా? ప్రజా సంక్షేమాన్ని బేస్ చేసుకొని పనిచేస్తుందా? అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ఎప్పుడు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ పట్టించుకోదు. కేవలం ప్రజా సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఒక వ్యవస్థను నడిపితే అది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. అంటే ఈ వ్యవస్థలో ప్రభుత్వ రంగం ఇక్కడ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పనిచేస్తుంది. లాభానికి కానీ నష్టానికి కానీ పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వదు. మరి ఇక్కడ ప్రజా సంక్షేమం అనుకున్నాం కదా, ఒక సూపర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 1960లో PDS అనేటువంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఎవరు? ఇండియన్ గవర్నమెంట్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ. మరి ఈ పథకం ద్వారా BPL కుటుంబాల వారికి, బిలో పావర్టీ లైన్ అంటే పేద కుటుంబాలు అన్నట్టు, BPL కుటుంబాలకి తక్కువ ధరకే సబ్సిడీతో కూడినటువంటి బియ్యాన్ని, అదే విధంగా బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందించడం జరుగుతుంది. అవునా కాదా? మరి అలాంటప్పుడు బియ్యాన్ని తక్కువ ధరకే, అదే విధంగా ఇతర నిత్యావసర వస్తువులను తక్కువ ధరకి ఇస్తారు. కానీ సాధారణమైనటువంటి మార్కెట్ లో బియ్యానికి ఎక్కువ ధర ఉంటది, నిత్యావసర వస్తువులకు కూడా సాధారణ మార్కెట్ లో ఎక్కువ ధర ఉంటుంది. కానీ ఈ పథకం కింద గవర్నమెంట్ తక్కువ ధరకే బియ్యాన్ని ఇస్తుంది అంటే ఏ ఉద్దేశంతో గవర్నమెంట్ పనిచేస్తుంది అంటే ప్రజా సంక్షేమం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బియ్యానికి ₹1కే కేజీ బియ్యం కానీ లేకుంటా రూపాయి కూడా తీసుకోకుండా బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అవునా కాదా? వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాల రూపంలో ఇక్కడ ఈ పథకాన్ని ఇంప్లిమెంట్. ఇప్పుడు తెలంగాణలో అయితే అసలు రూపాయి కూడా తీసుకోకుండా బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అంటే ఏంటిది, ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇండియన్ వ్యాప్తంగా కానీ ఒక్కసారి బియ్యం కానీ ఇతర నిత్యావసర వస్తువులను కానీ తీసుకుంటే వీటికి సబ్సిడీ తోటే ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు గవర్నమెంట్ మీద భారం పడుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ గవర్నమెంట్ మీద భారం పడి నష్టం జరిగిన దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నట్టే ప్రజా సంక్షేమాన్ని. మరి ఈ వ్యవస్థలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందా, ప్రణాళిక రహితంగా ముందుకెళ్తుందా అంటే ఈ వ్యవస్థలో గవర్నమెంట్ ఎప్పుడు ప్రణాళికాబద్ధంగా
గవర్నమెంట్ ఎప్పుడు ప్రణాళికాబద్ధంగా ప్లాన్డ్ వైజ్ గా ముందుకెళ్తుంది. ప్రైవేట్ సెక్టర్ లో ఎలాంటి ప్రణాళికలు ఉండవు, అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ గవర్నమెంట్ లో ఒక ప్లానింగ్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, బడ్జెట్ అనేది మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒక సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి బడ్జెట్ ను నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి వాడుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి లేదా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ను నెక్స్ట్ 26-27 ఆర్థిక సంవత్సరంలో దాన్ని ఉపయోగించడం జరుగుతుంది లేదా వినియోగించడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏంటిది ఇండియన్ బడ్జెట్ తీసుకోండి. ఇండియన్ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బడ్జెట్ మొన్న 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇండియన్ బడ్జెట్ ఎంత? ఇక్కడ ఒక్కసారి తీసుకున్నట్లయితే 53,47,315 కోట్లు. 53,47,315 కోట్లు. దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? 2025 ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి 1 నాడే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 2026 ఫిబ్రవరి 1 నాడు. మరి ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టినటువంటి ఈ 53,47,315 కోట్లను ఎప్పటి నుంచి వినియోగించడం జరుగుతుంది, ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది అంటే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చ్ 31 వరకు. అంటే ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి ఈ అమౌంట్ ను వినియోగిస్తూ రావడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా ప్లాన్డ్ వైజ్ గానే ముందుకెళ్తుంది. ఓకేనా, రైట్. అదే విధంగా చూసుకున్నట్లయితే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఇంకేం అంశాలు ఉన్నాయంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే ధరలు తమ కంట్రోల్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటిది, ధరలు అనేవి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అంటే ప్రభుత్వ నియంత్రణలోనే ఉండడం జరుగుతుంది. ఎవరి నియంత్రణలో అంటే గవర్నమెంట్ నియంత్రణలోనే ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక్కసారి చూసుకుందాం. సోషలిస్ట్ ఎకానమీకి ఎగ్జాంపుల్ గా ఏ దేశాలను చెప్పుకోవచ్చు అంటే సోషలిస్ట్ ఎకానమీకి ఎగ్జాంపుల్ గా ఏ దేశాలను తీసుకోవచ్చు అంటే సోషలిస్ట్ కంట్రీస్ అయినటువంటి రష్యా గాని, అదేవిధంగా చైనా గాని, అదేవిధంగా క్యూబా గాని, అదేవిధంగా వెనిజులా గాని, అదేవిధంగా వియత్నాం గాని, అదేవిధంగా టర్కీ గాని, అదేవిధంగా ఉత్తర కొరియా, నార్త్ కొరియా లాంటి దేశాలను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఓకేనా, ఇది ఈ రోజు వీడియోలో మరికొంత మాట్లాడుకుందాం తర్వాత. ఓకేనా, రైట్.